హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చూస్ యువర్ కెరియర్. దిస్ ఇస్ నిఖితా వన్యరాజ్. గైస్, చాలా మంది కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు దే బ్లైండ్లీ యాక్సెప్ట్ ద ఆఫర్ అనమాట. సో దెర్ ఆర్ సమ్ పర్టిక్యులర్ పాయింట్స్ యూ నీడ్ టు చెక్ విత్ యువర్ హెచ్ఆర్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఆఫర్. అంటే ఈ పాయింట్స్ ఒకవేళ మీరు చెక్ చేసినట్లయితే ఇంకా మీరు ఎక్కువ సంపాదించవచ్చు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అండ్ ఆల్సో యూ కెన్ సేవ్ యువర్ కెరియర్ బై ఆస్కింగ్ దీస్ పాయింట్స్. అండ్ ఆల్సో చాలామంది భయపడతారు ఈ పాయింట్స్ అడగడానికి. అట్లీస్ట్ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యే ముందైనా హెచ్ఆర్తో ఈ పాయింట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ పర్టికులర్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1 మస్ట్ చెక్ పాయింట్ ఏంటి అని అంటే యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ హైక్ ఇన్ దట్ కంపెనీ. మీరు జాయిన్ అయ్యే కంపెనీలో యావరేజ్ హైక్ పర్సంటేజ్ ఎంత ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ అనేది నువ్వు క్యాల్కులేట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం పీపుల్ నెవర్ ఆస్క్ దిస్ పాయింట్. సో చాలా రేర్ సిచ్యువేషన్లో కొంతమంది అడుగుతారు ఈ పాయింట్స్ అనేవి. యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ హైక్ అనేది ఖచ్చితంగా మీరు అడగాలి హెచ్ఆర్ని. ఎందుకనంటే దానితో మీ నెక్స్ట్ 5 years సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఒక 5 LPA వస్తుంది, సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ ఫ్యూచర్ కంపెనీ అనేది 5 LPA ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 5 yearsకి నువ్వు ఈ పర్సంటేజ్, ఈ హైక్ పర్సంటేజ్తో క్యాల్కులేట్ చేసుకోవచ్చు నీ కెరియర్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎంత స్టార్ పర్ఫార్మర్కైనా ఒక 5% హైక్ మాత్రమే ఇస్తుంది అనమాట. మీరు అది ఎంత గొప్ప కంపెనీ అయినా, ఎంత గొప్ప బ్రాండ్ అయినా కానీ ఒక స్టార్ పర్ఫార్మర్కి కూడా ఇచ్చేది యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ హైక్ వచ్చేసి 5% మాత్రమే. సో మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీకు ఆఫర్ చేసే శాలరీతో 5% ఆఫ్ హైక్తో మీ 5 years నెక్స్ట్ కెరియర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. సో ఏ కంపెనీలో అయినా కానీ 5% ఈజ్ ద యావరేజ్ రేషియో ఆఫ్ అ హైక్ అనమాట. సో ప్లీజ్ సేవ్ యువర్ కెరియర్ బై ఆస్కింగ్ ఆల్ దీస్ పాయింట్స్ టు హెచ్ఆర్. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు కరెంట్ కంపెనీలో ప్రాజెక్ట్ నచ్చలేదు, లేదు అని అంటే వర్క్ నేచర్ అనేది నచ్చట్లేదు, దెన్ ఇట్స్ ఓకే. ఫ్యూచర్ కంపెనీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి దట్ ఈస్ ఫైన్. అది ఎప్పుడు మీ పాస్ట్ కంపెనీ, ఐ మీన్ కరెంట్ కంపెనీ వర్క్ నచ్చక, లేదా అంటే ప్రాజెక్ట్ నచ్చక అది ఓకే. కానీ ఎప్పుడైతే మీ కరెంట్ కంపెనీ కూడా బాగుంది, అన్ని ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు అని అంటే ఇది మీరు ఒకసారి ఆలోచించాలి.